నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎట్టున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా, మీరు కూడా మంచిగా ఉండాలని అనుకుంటున్నా. ఇక చాలా రోజుల తర్వాతనైతే వీడియో అయితే మళ్ళీ చాలు చేసిన. ఇదేంటి అంటే నేను 4 నెలల తర్వాత వెకేషన్ తర్వాత అయితే మళ్ళీ ఇండియా నుండి అమెరికా బయలుదేరుతున్నా. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చినాం. తమ్ముడు అయితే డ్రైవింగ్ చేస్తుండు. తమ్ముడు ఒక్కడే వచ్చిండు, ఎవరిని తీసుకొని రాలేదు ఇంకా. ఇక ఎయిర్పోర్ట్ లోపల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక ఈ ప్రయాణం ఎట్లుంటుందో చూద్దాం. ఇండియా నుండి అమెరికా. ఇంతకుముందు వీడియోలో అమెరికా నుండి ఇండియా చూసారు కదా, ఇప్పుడు ఇండియా నుండి అమెరికా వీడియో చూడండి. సరే, ఇక కార్ అయితే దిగినాం. ఈ లోపలికైతే నడుచుకుంటూనే అయితే పోతున్నాం. నా ఒకటే బ్యాగ్ తెచ్చుకున్న లగేజ్. నన్ను తోలేనికైతే ఇక తమ్ముడు ఒక్కడు వచ్చిండు. ఇక టైం అవుతుంది, లోపలికైతే పోవాలి. ఇక చలో పోదాం. ఇక మళ్ళీ ఇక లోపలికైతే వెళ్ళినా, బోర్డింగ్ పాస్ తీసుకున్నా, పోతున్నా ఇక లోపలికి నా గేట్ దగ్గరికి. ఇక బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నా. అన్నీ ఇక ఫ్లైట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఇక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చున్నా. ప్రయాణం అయితే చాలా దూరం ఉంది కాబట్టి 3 ఫ్లైట్లు ఉన్నాయి. దిగుకుంటా ఎక్కుకుంటా పోవాలి. ఇక హైదరాబాద్ నుండి ముంబై టు న్యూయార్క్ టు న్యూ ఓర్లాండ్స్ అమెరికా చేరుకుంటాం. ఇక చలో, ఇగో విమానం అయితే వెయిట్ చేస్తుంది. విమానం లోపలికి అయితే పోవాలి. ఇక విమానం లోపలికి అయితే పోతుంది. ఇండియా కాబట్టి అందరూ అయితే మన వాళ్ళే ఉన్నారు. ఇక అక్కడికి పోతే చాలా ఎవరు కనబడరు. ఇక విమానంలో అయితే కూర్చున్నాయి. ఇక ఇది ఎప్పుడు పోతుందా అని చూస్తున్నా. ఆనంగిలో అయితే ఒకటి పోతుంది. ఇక మాది ఎప్పుడు పోతుందా అని చూస్తుంది. ఇక ఇది కూడా కదులుతుంది మెల్లమెల్లగా. ఇక టైం అయింది కాబట్టి పోతుంది. సెలవు పైలట్ ఇక నడవని. ఇక పక్కపంటి విమానం అయితే పోతుంది. మరి మనది ఎప్పుడు పోతుందో పోని మధ్యరా, మరి జర తొందరగా పోని. విమానాన్ని అయితే కూర్చున్నాయి. ఇక పోతుండే. ఇక నేను చెప్పుడుతోటనైతే కదులుతుండే. ఇక పోని ఈ విమానంలో కూకొని పోతే మంచిగా అనిపిస్తుంది. లేచేటప్పుడు ఒక్కసారి కొంచెం అటు ఇటు పానం అనిపిస్తుంది. కానీ ఇక పైనకి వెళ్ళిన తర్వాతనే ఏముండదు. అది పోతుందా అన్నీ ఉన్నదా అసలు ఏం అర్థం కాదు. పోతూనే ఏముంటుంది. అది ఏడున్నమో ఎట్లున్నమో తెలియదు. లేస్తుంది మెల్లమెల్లగా. ఇక మీదికి లేచిన కొద్ది అయితే కింద ఉన్నాయని చిన్నగా కనబడతాయి. మొత్తం లైటింగ్ తోటి అయితే బాగుంది. నైట్ కాబట్టి, నైట్ 9 గంటలకు ఫ్లైట్ ఉంది కాబట్టి నైటు ఎంత బాగుందో చూడండి. మొత్తం లైటింగ్ అయితే మెరుస్తుంది. మన హైదరాబాద్ మొత్తం దద్దరిల్లిపోతుంది హైదరాబాద్. అటు ఇటు అనేసరికి అయితే 2 గంటలలో ఇక ముంబై అయితే వచ్చినాము. ముంబై ఎయిర్పోర్ట్. ఇక్కడ ముంబై ఎయిర్పోర్ట్లో వెయిటింగ్ ఏం లేదు. ఇక్కడ నుండి మళ్ళీ న్యూయార్క్ ఫ్లైట్ ఉంది. ఇప్పుడు తొందరగా పోవాలి. ఇక్కడ బ్యాగులు అయితే తీసుకోవాలి. మన బ్యాగ్ అయితే అవసరం లేదు. డైరెక్ట్ హైదరాబాద్ నుండి అదే అమెరికా వెళ్ళిపోతుంది డైరెక్ట్. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఉన్న వాళ్ళు తీసుకొని మళ్ళీ వేరే ఫ్లైట్కి వేసే వాళ్ళు వేసుకుంటారు అన్నట్టు. ఇలాగ తీసుకొని, నాదైతే డైరెక్ట్ ఉంది కాబట్టి వాళ్ళే తీసుకొస్తారు. ఇది మొత్తం ముంబై. మళ్ళీ ఇక్కడ చెకింగ్ ఉంటుంది. మళ్ళీ బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. అవన్నీ బోర్డింగ్ పాస్ అన్నట్టు. బోర్డింగ్ పాస్ కౌంటర్లో అక్కడ బోర్డింగ్ పాస్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏంటంటే ఒక మిస్టేక్ ఏంటంటే న్యూయార్క్లోకి దిగిన తర్వాత న్యూయార్క్లో లోపల తీసిన వీడియోస్ అయితే ఓపెన్ కావట్లేదు. అందుకని చెప్పేసి ఆ వీడియోస్ అయితే డిలీట్ చేసేసిన. ఇది ఇప్పుడు జెట్ బ్లూ అని ఇక్కడ నుండి న్యూయార్క్ నుండి మళ్ళీ న్యూ ఓర్లాండ్స్. ఇది విమానాలు వెనకకు రావాలి అంటే అలాంటి చిన్న బండ్లతో అయితే వెనకకు నూక్కపోతారు. ఇది విమానం పోయే రూట్కి వెళ్ళేదాకా అక్కడ అలాంటి చిన్న బండ్లతో నూక్కపోయి అక్కడ పెడితే దీనంతా ఇది ఇక మెల్లమెల్లగా పోయి ఒక దగ్గర స్టాప్ అయ్యి మెల్లగా ఒక్కటేసారి లేస్తూనే ఉంటుంది. ఇక కొంచెం దూరం వెళ్ళి స్టాప్కి వెళ్ళి పైనకు లేస్తూ ఉంటుంది. పిట్టెగినట్టు ఎగురుతుంది. దీని టైం కూడా అయింది. ఎగురుతుంది చూడుర్రి. ఇక రెక్కలైతే లేస్తున్నాయి, పైనకు లేస్తుంది. ఇక చూడుర్రి. ఇక మన విమానం అయితే లేస్తూనే ఉండేది. కిందనైతే మస్తు విమానాలు ఉన్నాయి. ఒకటి లేస్తూనే ఉంది, ఇంకోటి దిగుతూనే ఉంది. ఇవి చాలా వీడియోస్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ పక్కనే ఇటు సముద్రం ఉంటుంది చూడండి. ఇక మొత్తం ఇది ఏంటంటే ఎటు చూసినా సముద్రాలు ఉంటాయి. ఇక అమెరికా ఇక నా ప్రయాణం కూడా స్టార్ట్ అవుతుంది. సముద్రాలలో తిరుగుడు, ఒక దేశం నుండి మరొక దేశానికి రోజు. ఆ వీడియోస్ అన్నీ అయితే మీకు చూపిస్తాను. అప్పటివరకు అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క వీడియోస్ అయితే చూడరు అందరూ. ఇక మొత్తానికి అయితే న్యూ ఓర్లాండ్స్ అయితే వచ్చేసినాం. నేను ఉన్న ప్లేస్కి అయితే ఇప్పుడు ఉన్న దగ్గరికి హోటల్ అయితే బుక్ చేసుకున్నాము. ఒక 1 డే స్టే చేసిన తర్వాత వెళ్ళిపోవాలి. ఈ బ్యాగుల కౌంటర్ దగ్గరికి అయితే వచ్చినాము. ఈ బ్యాగులన్నీ మన బ్యాగ్ మనం తీసుకొని ఇంకా వెళ్ళిపోవాలి. బ్యాగ్ కోసం అయితే వెతుకుతున్నాను నేను. నా బ్యాగ్ అయితే 3వ నంబర్ బెల్ట్ దగ్గరికి వస్తా అన్నారు. ఆడికి బ్యాగ్ అయితే తీసుకోమన్నారు. ఈ బ్యాగ్ తీసుకుని అయితే చలో ఇక పోదాము. సరే ఉంటున్నాం. అలా ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.